శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టీటీడీ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు. మహాప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని, తప్పుంటే ఉరితీయాలని, లేని పక్షంలో చంద్రబాబు ఏం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం ఇంతటి నీచానికి దిగరాదంటున్న టీటీడీ మాజీ బోర్డు మెంబర్స్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిరుమల లడ్డూపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తుల్లో చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతుంది. తిరుమల ప్రతిష్టను మంటగలిపే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి ఆందోళన చేయటం కానీ అదేవిధంగా విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. మన దగ్గర మాజీ టీటీడీ బోర్డు చైర్మన్లు ఇద్దరు ఉన్నారు, యానాదయ్య గారు అదేవిధంగా మాసిం బాబు గారు. వాళ్ళతో మాట్లాడదాం, ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లడ్డూ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దాంట్లో ఏదో కలుపుతున్నారని చేసిన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకుంటారు? ప్రపంచంలోనే అత్యంత భక్తులు కలిగినటువంటి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తర్వాత, దర్శనం తర్వాత అంతటి పవిత్రమైనది ప్రసాదాలే. మరి అంత పవిత్రం ఈరోజు హిందువులే కాదు, ఇతర ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర మతాల వాళ్ళు కూడా ఆ లడ్డు ప్రసాదాన్ని ఎవరిని పెడితే వెంటనే చెప్పులు వదిలేసి దండం పెట్టుకొని తినేటటువంటి, అంత వెంకటేశ్వర స్వామితో సమానంగా చూసేటటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదానికి, ఆ ప్రసాదానికి పైన ఈరోజు హిందూ మతాలపైన కానీ హిందూ సంస్కృతి పైన కానీ ఆ దేవదేవుని యొక్క గొప్పతనాన్ని కూడా ఈరోజు కించపరుస్తూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని ఇది మేమందరం కూడా తీవ్రంగా బాధపడుతున్నాం. ఖండించడమే కాదు, ఇది మహాపాపం. టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఉన్నారు, మాసిం బాబు గారు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, లడ్డూలో ఏదో కలుపుతున్నారనేటువంటి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా తీసుకున్నారు? చంద్రబాబు గారు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉండే 100 కోట్ల హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు, ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి భక్తులు 100 కోట్లు దాటి ఉన్నారు. నేడు లడ్డు ప్రసాదాన్ని కూడా రాజకీయాల్లో లాగి, ఒక్కటి నేను చెప్తున్నా చంద్రబాబు గారికి, ఒకటి సూటిగా అడుగుతున్నా, నీ చేతిలో సిబిఐ ఎంక్వైరీ ఉంది, వేయ్. లడ్డులో జంతువుల వ్యర్థాలు కలిపి ఉంటే అందరినీ ఉరితి, సభ్యులుగా మమ్మల్ని కూడా ఉరితి. లేకపోతే నువ్వేం చేస్తావు? రాజీనామా ఇచ్చి రాగలవా? ఎందుకు చంద్రబాబు గారు రాజకీయాల కోసం దేవుళ్ళను వాడుకుంటావు, కుక్కలను, మనుషులు అందరినీ వాడుకుంటున్నావు? దయచేసి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలతో కించపరిచి వాళ్ళని ఆడుకోవద్దు. 100 కోట్ల హిందువులు ఉన్నారు, ఆయన ఆరాధ్య దేవులు. హిందువులే కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ భక్తులందరూ ఉన్నారు. దయచేసి ఇటువంటి వ్యర్థ ప్రలాపనలు చేయొద్దు. దయచేసి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరుకో, అంతే మేము కోరుకునేది. నమస్కారం. చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.